అరే ఏదో ప్లాన్ చేసి నా మీద వీడియో తీసిన నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. గాయ్స్ ఇవాళ కెమెరామ్యాన్ అయిపోయినా నేనైతే ఇయో ఫోటోలు అంటే నేను వస్తా కావాలంటే నాకు ఒక 2000 ఇయన్ ఫోటోలు తీసినందుకు నేనే తీసుకుంటాను. చూసారా సార్ డబుల్ యాక్షన్ మొత్తం కెమెరామ్యాన్ అయిపోయినా నేనైతే ఫోటోలు అయితే హైలైట్ ఇస్తా డిఎం చేయండి నన్ను అయితే. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. బ్యాగ్ తెచ్చి రాలేదా గాయస్? బ్యాగ్ కూడా మర్చిపోతారు గాయస్. మావాడు హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ నాని స్మైల్తో ఫన్. అలా ఏంటిదంటే మా దోస్తుడు క్యాంప్ పట్టుకుని వస్తా అంటున్నాను ఫోటోషూట్ దిగడానికి. నేను మాధవని పట్టుకొచ్చిన. మాధవన్ నేను వాని పైన ప్రాంక్ చేద్దామని చూస్తున్నాం. క్యాంప్ పట్టుకుని వస్తుంది కదా, వస్తున్నారు అయితే కెమెరా వాళ్ళు ఇష్టం చెప్తారు. మొత్తం బ్యాగ్ ఇగో చెప్పులు వర్షం పడుతుంది ఎట్లా మళ్ళా పక్కన పెట్టి కొంచెం పావు ఒక 5 నిమిషాలు ఆడబెట్టు అరే ఏదో ప్లాన్ చేసి నా మీద వీడియో తీసిన నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నా యూట్యూబ్ ఛానల్ ఉందని నాకు తెలుసు. కాదు ఇట్లా కెమెరాకి ఇట్లా పోతున్నామని షూటింగ్ పోతున్నామని చెప్పాను. దారే మాధవ్ దారా గాయస్ మనం అయితే పోతున్నాం అనుకో చిన్న దారే రే నేను పట్టుకోంగా ఏ దారి కాదు తీయడానికి వస్తుంది. వస్తుంది ఏం చేయడానికి నాకేం తెలియదు ఇట్లా అయితే మానబడుతుంది కదరా జిమ్మే. అందులో కూడా పోతున్నాం అంటే అర్థం చేసుకోండి దీనికి ఎంత ఫోటోలు ఇంపార్టెంట్. ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా గాయస్ వచ్చేసినాం మనం అయితే. పార్క్ అయితే బంద్ చేసింది 4:00 మేమైతే 3:00 వచ్చినాం. మా అయితే కెమెరా చూస్తుండో కెమెరా సెట్టింగ్ మొత్తం అంతే. కెమెరా సెట్టింగ్ అంటారు. మావాడు గేమ్ ఆడుతుండే, వీడైతే గేమ్ ఆడుతుండే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. ఇది చూడు ఒకసారి గాయస్ అయితే గేమ్ ఆడడానికి వచ్చిండో, గేమ్ ఆడడానికి పుట్టినాడు అయితే. అవునా మాధవ్? నేర్పించిందే నువ్వు రావుకో. మనం అన్ని చేసి వచ్చేసినాం రా, చేసి వదిలేసి వచ్చినాం. ఏమైంది ఇప్పుడు? చేసినావు అన్న ఫోన్? అయ్యో చూడు నా ఫోటో ఇది. అమ్మ ఒక్కటే వస్తలేదురా, నేను తీసుకుంటాను ఒక్కనే. అవి చూస్తున్నా ఫోన్ చేయడానికి అన్న లేపుతలేడు రా, ఎవరితో మాట్లాడుతుండు. గాయస్ ఇవాళ కెమెరామ్యాన్ అయిపోయినా నేనైతే ఇయో మాది ఫోటోలు అయితే తీస్తున్నా అందరివి. నా ఫోటోలు కూడా తీపించుకుంటా పక్క అయితే. వీడైతే గేమ్ ఆడడం బంద్ చేయడం అయితే. హీరోలు వచ్చారు. అలా హైలైట్ ఫోటోలు ఇస్తా. మీకు కూడా కావాలంటే ఫోటోలు ఇస్తా. ఎంతరా పైసలు కావాలంటే 2కి ఇప్పిస్తా. ఎంత 2? మనకు తెలియదు, 2 తర్వాత ఇస్తాం. రెంట్ అయితే పక్కన మీకు కింద కామెంట్లో పెడతాను. 1 అవర్కి ఇట్లా ఫోటోలు అంటే నేను వస్తా కావాలంటే నాకు ఒక 2000 ఇయన్ ఫోటోలు తీసినందుకు నేనే తీసుకుంటాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. వీడైతే మంచిగా తీయడు మావాడు. ఎటు అరే రోడ్డేరా ఇది? సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఈ రోడ్డు కాదు, ఆ రోడ్డు అంటున్నాను. ఏ రోడ్డు? అక్కడ రోడ్డు, అక్కడ అది అక్కడ రోడ్డు ఉంటుంది మనదా? మన సైడు, మన సైడ్ అది ఇక మంచిగా ఆడ కదా.
HMT. నాకైతే ఇల్లు ఫోటోలు తీయడానికి ఎంత ఇస్తున్నా అంటే 2000 ఇస్తున్నారు. ఏ చల్, అది నాది దొంగడు. వేదవసోది కెమెరా అయితే నేను 40,000 కెమెరా నాది. మంచోడే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంతనాడు అనా? డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది తెలంగాణ. మొత్తం కెమెరామెన్ అయిపోయినా నేనైతే. ఫోటోలు అయితే హైలైట్ ఇస్తా. డిఎం చేయండి నన్ను అయితే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇర్ఫాన్ హీరో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే జర్రా కొడుకులు తిరగమంటారు. గాయస్ షూట్ అయితే అయిపోయింది. మావాడు చూడు కెమెరా బ్యాక్ సర్దేసి ఏడుసు. మావాడు అని చెప్పు. మావాడు ఏడుస్తుండు. ఒక్కటి అనుకుంటే ఒకటి అయింది. కెమెరా అయితే ఎర్రరా అని వస్తుంది గాయస్. ఇదైతే ఏం చేయలేము ఇక. ఇంటికి వెళ్ళిపోవడే ఇక. అరే అట్లా కాదు, అట్లా నుంచి ఒక్క నిమిషం. ఓవర్. మిస్ యూ గాయస్. అయిపోయింది. ఒకటి చేద్దామంటే నీ అమ్మ చూసుకోవారా. బెస్ట్ మిస్. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటే చెప్తున్నా. గాయస్ మనం అయితే డైరెక్ట్ పైలోకానికి వెళ్ళిపోవు కాదు. చెప్పురా. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎర్రని వస్తుంది. అందుకని చచ్చిపోదామని చూస్తున్నావా రా? అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద వద్దురా రే. ఈరోజు కాకపోతే రేపురా. అంతేగాని కానీ గుద్దేస్తా అంటే వేంద్రాను. మావాడు ఇట్లా కూడా ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. చూడాలి. ఏంది బాబు, ఏంది చెప్పండి కొంచెం. గాయస్ బ్యాగ్ తెచ్చి రాలేదా గాయస్? బ్యాగ్ కూడా మర్చిపోతారు గాయస్. మావాడు మర్చిపోతాడు. గాయస్ ఒకటి చేద్దామంటే ఒకటి అయిపోయింది. ఏం చేయలేం. మన మళ్ళా రేపైనా రేపైతే సాయంత్రం మీరు రేపన్నా ఎల్లుండన్నా లేకపోతే నైట్ షూట్ ఇక మళ్ళీ దాండియా పోవాలి ఇక. దాండియా చెప్పకుండా మాకు చెప్పకుండా వెళ్ళిపోయాను. చెప్పకుండా అరే వీనైతే ఎన్నిసార్లు అడిగినా తెలుసా? ఒక్కసారి అసలు అరే వాళ్ళు పిలిచినని ఇట్లా పోయినా లేకపోతే ఒక నాకు అంత ఇంట్రెస్ట్. మాకు కూడా విలువలే, నాకు అసలు విలువలే. పక్క అరే పక్క అయితే ఇంకోసారి ఇస్తాం కానీ నేనైతే పక్కా పోతాం. అందరు అదే ఏం చేస్తున్నావు అది ఇంకా 365 days ఆగాలి మళ్ళా. రియల్ చెప్తున్నా. వీనైతే 10 సార్లు పిలిచిన రోజు 5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. పోదాం అంటే అస్సలు రాలే. ఇబ్రాహింకి అయితే ఫోన్ చేయాలనుకో కానీ ఇక ఈసారి అయితే పక్కా పోతాం. పోగలమా? గాయస్ ఇవాళైతే ఏంటి అంటే మనం బయటికి పోతున్నాం. ఏడికంటే అది బట్టలు అనుకోండి మీకు చెప్తా. బట్టలు అంటుడు బాగా ఇదైపోయింది. ఇప్పుడే దాండియా అంటాడు, మళ్ళీ ఉప్పలు అంటాడు. డబల్ కమిట్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నోట్లో కూడా పెడతాం.
గాయస్ అయితే బట్టలు అయితే షాపింగ్ చేస్తాం మనం అయితే చెప్పాపేట్ చెప్పాపేట మీకు లొకేషన్ పెడతా హైలైట్ బురాన్ ఉంటాయి షర్ట్లు. ప్రైస్ తక్కువ ఉంటుంది, ఇంకా క్వాలిటీ మంచిగా ఉంటుంది. ఫార్మల్ షర్ట్ ప్యాంటు అయితే తక్కువనే ఉంటుంది గాయస్. మీకు అయితే లొకేషన్ పెడతా పక్కనే అయితే చూడండి.